ఈరోజైతే గుడ్ల పులుసు తయారు చేశానండి. అది ఎలా తయారు చేశానో చూపిస్తున్నాను చూడండి. నేనైతే పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 4 తీసుకున్నానండి. టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, రెండండి చిన్న ముక్కలు కొబ్బరి ముక్కలు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక టమాటా, జీలకర్ర వేసి మిక్సీ కొట్టి పక్కన పెట్టుకున్నానండి. ఒక కళాయి వేసి ఆయిల్ వేసి అందులో పసుపు వేసి నేను 6 గుడ్లు తీసుకున్నానండి. ఉడకబెట్టిన తర్వాత తొక్క తీసి ఇందులో వేసి 6 గుడ్లు కూడా బాగా కలిపి ఫ్రై అయిన వరకు ఉంచాను. అది ఫ్రై అయ్యి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసి గుజ్జు తీసి పక్కన పెట్టానండి. చూడండి 6 గుడ్లు ఇలా తీసాను. అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసి బాగా కలిపాలండి. అది బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి కూడా వేసాను. ఇవి కూడా అందులో బాగా ఉల్లిపాయలలో బాగా కలిపి పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు బాగా కలిపిన తర్వాత ఈ ఉల్లిపాయలు ఉడకడానికి మనమైతే సాల్ట్ తీసుకొని వేసుకుంటామండి. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా వేసి బాగా కలిపెట్టుకున్నాను. ముందుగుంట ఇది బాగా వేగిన తర్వాత అందులో నేను చూపించాను కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, కారం, ధనియాల పొడి అవి ఇందులో వేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వస్తుందండి. అది పచ్చివాసన పోయేటట్టు వరకు ఉండి ఆయిల్ వస్తుంది. తర్వాత మనం ముందే మిక్సీ చేసుకొని పెట్టుకున్నాం కదండి జ్యూసు, అది గ్రేవీ బాగా వస్తుందండి. అలా చేస్తే అది కూడా ఇందులో వేసి 2 చిన్న ముక్కలండి కొబ్బరి ముక్కలు, 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక్క చిన్న పచ్చిమిర్చి వేసాను, టమాటా మిక్సీ కొట్టానండి. జీలకర్ర కూడా వేసాను. మంచి టేస్ట్ వస్తుందండి. ఇవి మిక్సీ కొట్టి ఇందులో వేసానండి. చూడండి గ్రేవీకి చాలా బాగుంటుంది. ఇది బాగా కలిపి పెట్టిన తర్వాత ఒక గ్లాసు మంచినీళ్ళు కూడా తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను పులుపు వేయకుండా గ్లాసు నీళ్ళు వేసానండి. ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసి, అంటే ఈ పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ వస్తుంది కదా, అప్పుడు కొంచెం గ్లాస్తో నీళ్ళు అందులో వేసి మళ్ళీ బాగా కలిపి పెట్టిన తర్వాత కొంచెం బాగా మగ్గాలండి. పచ్చివాసన పోవాలి కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, గరం మసాలా అవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ పచ్చివాసన పోయేటట్టు కొంచెం అలా కలిపి పెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా అందులో వేసాను. ఇది బాగా తలతల మరిగిన తర్వాత మనం 6 గుడ్లు ఉడకబెట్టి వేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ గుడ్లు అయితే ఇందులో వేస్తామండి. అంతేనండి, గుడ్ల పులుసు రెడీ అండి. లాస్ట్లో కొత్తిమీర వేస్తాం, దించేస్తామండి. మా వీడియో ఎలా ఉందో లైక్ కొట్టండి, ప్లీజ్ కామెంట్ చేయండి.